ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. అఖిల భారత ఐక్య రైతు సంఘం జులూరుపాడు మండల కార్యదర్శి తోటకూరి నరేష్ అధ్యక్షతన జులూరుపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి జరిగింది. అనంతరం కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందించి అనంతరం అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు బానోతు ధర్మ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని, అదేవిధంగా నకిలీ విత్తనాలు అరికట్టాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు. సాగులో ఉన్న రైతులందరికీ పట్టా హక్కు కల్పించాలి. సాగులో ఉన్న రైతులందరి భూములకు పట్టా హక్కు వర్తిల్లాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం వర్తిల్లాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం వర్తిల్లాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం అరికట్టాలి. మండలంలో నకిలీ విత్తనాలు అరికట్టాలి. మండలంలో నకిలీ విత్తనాలు అరికట్టాలి. మండలంలోని నకిలీ విత్తనాలు అమ్మే రైతుల వ్యాపార దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలి. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపార లైసెన్సులను రద్దు చేయాలి. వ్యాపార లైసెన్సును నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపార లైసెన్సులను రద్దు చేయాలి. వ్యాపార లైసెన్సును వర్తిల్లాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం వర్తిల్లాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత రైతు సంఘం తరఫున మండల కార్యదర్శిగా మాట్లాడుతున్న నరేష్ నా పేరు. ఈరోజు విత్తనాలు సబ్సిడీ మీద ఈ గవర్నమెంటు రైతులందరికీ సబ్సిడీ మీద పత్తి విత్తనాలు, పెసర విత్తనాలు, జీలుగులు సంబంధించిన విత్తనాలు అందరు రైతులకి అందుబాటులో ఉండేటట్టు, నకిలీ విత్తనాలు ఉక్కుపాదం మోపేటట్టు ఇవన్నీ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంతో మన ధర్మగారితో మాట్లాడాలని కోరుతున్నాం. సరే, ధర్నా కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన అఖిల భారత ఐక్య రైతు సంఘం జూలూరుపాడు మండల కార్యదర్శి తోటకూరి నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి ఎస్టీ ఎస్సీ రైతులందరికీ కూడా ఉచితంగానే విత్తనాలు సరఫరా చేయాలని, రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది, రైతులు ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు వేసుకుంటున్నారో ముందుగానే సర్వే చేయాల్సిన ప్రభుత్వ అధికారులు సర్వే చేయలేదు. అట్లాగే భూముల్లో ఉన్న భూసారానికి సంబంధించింది కూడా భూ పరీక్ష నిర్వహించలేదు. రెండు వైఫల్యాలు కూడా అధికారుల వైపు నుంచి ఉన్నది. రైతులు ఆరాటంతో వ్యవసాయాన్ని సాగు చేసుకొని తక్షణమే విత్తనాలు నాటుకునే స్థితి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉన్నది. అయినా సరే రైతులు ఏదో చేతులు దులుపుకోవటానికి ప్రకటనలకి పరిమితం అవుతున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. దీనిని రైతులందరినీ కూడా చైతన్యం కల్పించాల్సిందే అధికారులు కల్పించకపోక వాళ్ళు నష్టపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి రైతులందరికీ కూడా ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపార వర్గానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలి. వారి యొక్క షాపు లైసెన్స్ను కూడా రద్దు చేయాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.